హలో గాయ్స్, వెల్కమ్ టు టీటీ సినిమా ఛానల్. విశ్వక్ సేన్ ఎలాంటి సినీ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హీరో. పోమాకే అనే చిత్రంతో హీరోగా పరిచయమైన విశ్వక్ ఈ నగరానికి ఏమైంది, ఫలక్నామా ద సినిమాలతో యూత్ ఆడియన్స్ కు బాగా దగ్గరయ్యారు. అప్పటి నుంచి డిఫరెంట్ ప్రాజెక్ట్స్ సెట్ చేసుకుంటూ మధ్య మధ్యలో ప్రయోగాత్మక సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఈ క్రమంలో లైలా మూవీలో లేడీ గెటప్ వేయడానికి కూడా వెనుకాడలేదు. అయితే ఇప్పుడు లేడీ పాత్ర పోషించడమే కాదు, అవసరమైతే ఇతర హీరోల పక్కన హీరోయిన్ గా చేయడానికి కూడా రెడీ అంటున్నాడు. విశ్వక్ సేన్ హీరోగా నటించిన లైలా మూవీ వ్యాలంటైన్స్ డే స్పెషల్ గా ఫిబ్రవరి 14న రిలీజ్ కానుంది. ప్రమోషన్ లో భాగంగా గురువారం గ్రాండ్ గా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియా అడిగిన పలు ప్రశ్నలకు విశ్వక్ ఇంట్రెస్టింగ్ ఆన్సర్స్ ఇచ్చారు. సినిమాలో లేడీ గెటప్ వేశారు కదా, ఎవరైనా స్టార్ హీరో అడిగితే ఆయన పక్కన హీరోయిన్ గా చేస్తారా అని ఓ జర్నలిస్ట్ ప్రశ్నించగా చేస్తానని విశ్వక్ సమాధానం ఇచ్చారు. ఎవరితో చేస్తాననేది వాళ్ళు అడిగినప్పుడు చెప్తానని అన్నారు. తనకైతే ఎవరి పక్కన హీరోయిన్ గా చేయాలని లేదని, ఆ విషయంలో మాత్రం క్లియర్ గా ఉన్నానని, హీరోగానే చేద్దామని అనుకుంటున్నానని తెలిపారు. లైలా సినిమాలో విశ్వక్ సేన్ ఓ వైపు అబ్బాయిగా మరోవైపు అమ్మాయిగా కనిపించనున్నారు. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి లేడీ వేషం వేశానని, అమ్మాయి పాత్రలో ఏం మాట్లాడినా వెరైటీగానే అనిపిస్తుందన్నారు. నేను ఈ వేషం వేసేది నవ్వించడానికి, నవ్వించే ప్రయత్నంలో రకరకాల సౌండ్లు వస్తాయి. యూత్ అంతా పిచ్చెక్కిపోయేలా ఎంజాయ్ చేయాలనేదే మా టార్గెట్. యూత్ కి పవర్ ఫ్యాక్ట్ స్టఫ్ ఇస్తున్నామని విశ్వక్ అన్నారు. లేడీ గెటప్ కారణంగా ఇంట్లో ఒక్కడినే ఉండేవాడినని, గడ్డం లేకుండా బయటకు వెళ్తే సగం మంది అసలు గుర్తుపట్టేవారు కాదని చెప్పాడు. లైలా గెటప్ వేయడానికి 2 గంటలు, తీయడానికి 2 గంటలు సమయం పట్టేదని తెలిపారు. సినిమాలో వల్గర్ డైలాగ్ ఉన్నాయని ప్రశ్నలకు బదులిస్తూ, ప్రతి సినిమాకి ఒకే విధంగా తీయలేమని, రకరకాలుగా ఎంటర్టైన్ చేయాలని, ఇదో వెరైటీ చిత్రమని విశ్వక్ సేన్ అన్నారు. విశ్వక్ గత సినిమాల ఈవెంట్స్ కు నందమూరి హీరోలు గెస్టులుగా వచ్చారు. అయితే లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చిరంజీవి గెస్ట్ గా రాబోతున్నారు. ఇదే విషయం మీద ఓ జర్నలిస్ట్ ప్రశ్నిస్తూ, నందమూరి కాంపౌండ్స్ నుంచి మెగా కాంపౌండ్స్ కి వచ్చారా అని అడగ్గా, కాంపౌండ్స్ మీరు వేసుకుంటున్నారు, ఇక్కడ కాంపౌండ్స్ ఏమీ లేవు. ఇండస్ట్రీ అంతా ఒకటే, బాస్ అంటే బాసే, మేమంతా మంచి ఇంటెన్షన్తో సినిమాని ప్రమోట్ చేయడానికి పెద్దరికంతో మర్యాదతో పిలుస్తున్నాం అని విశ్వక్ బదిలిచ్చారు. చిరంజీవితో తన తండ్రికి రాజకీయాల్లో పరిచయం ఉందని చెప్పారు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ కంటెంట్స్ కోసం మా టీటీ సినిమా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.